బాగా పురుపులు పట్టిపోయిందండి. ఒకసారి మీరు కూడా హెల్ప్ చేయాలి దీనికి. అట్లాగే చేద్దాం. అసలు పురుపులు పట్టేస్తాయండి. కదలనందువల్ల అది నడుము వెళ్ళిపో సిరిగిపోయింది ఎందుకండి. మేడంకి ఇవ్వండి ఫోన్, మీరు కూడా రన్నింగ్ వస్తారు ఒకసారి. మేడంకి ఫోన్ ఒకసారి పట్టుకొని దీని అర్థం తింటాను ఒకసారి. పాపం కళ్ళు చూడండి ఎట్లా తేలేస్తుందో. అయ్యో లేదు దానా కలిపి తినలేస్తాను ఫోన్ ఒకసారి. ఏం కదా ఏం కదండి, దాన్ని నొప్పి వస్తుంది. అంతే కదా తప్పదానికి. మరి ఈ పక్కన పురుగు క్లీన్ చేయాలి. కొన్ని వదలండి, కొద్దిగా బాగా పురుగులు చెప్తా కదా ఇప్పుడు క్లీన్ చేస్తాను చెప్తా కదా ఇప్పటి నుంచి. ఎక్కడి నుంచి పడుతుంది లేకపోవడం వల్ల అట్లాగే కొంచెం పట్టిందా సపోర్ట్ పట్టిందా దానికా కూర్చుంటే కదా గంటే చూడండి అది పురుగులు ఎట్లా పట్టాయి. పట్టే మొన్నే చెప్పాను. ఏంటంటే అట్లా ఉండటం వల్ల పురుగులు పట్టేసుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి దానికి. అటు చూడండి పురుగు తింటుంది, అది ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతుంది. ఇది క్లీన్ చేద్దాం సార్ కొంచెం. చేస్తాను చేసి ఆ పక్క అయిపోయింది, ఈ పక్క చేయాలి. చేస్తాను కింద ఉంటాను. ఇది ఎక్కడ ఉంది నేను పోస్తుంటాను దానికి. ఇక్కడ బాగా తగ్గే కొద్దీ అది పాపం హాయిగా ఉంటుంది. నీళ్ళు పోతుంది తాగేది కింద పడుకున్నప్పుడు ఆటోమేటిక్ మనుషులకి బెడ్ సోర్స్ ఎలాగో దీనికి అలాగే కదలకుండా అందులో ఉన్నాయండి పురుగులు. ఈ గడ్డి వల్ల అందులో ఫామ్ అవుతున్నాయి. మట్టిలో కూడా ఉంటాయి కదా సార్, గ్రోత్ అవుతాయి. కదలని వాటికి పట్టేసుకుంటాయి. ఇప్పుడు సార్ దాని నడుము పరిస్థితి ఏంటి, లేవట్లేదంటే అంటే నడుము ఇరిగిపోయింది కదా, లేకపోతుంది. అప్పుడు అది స్టాండింగ్ అయితే ఏంటండి అది టర్పంటాయిల్ చెక్కలకి వేసేదా, ఆ వాసనకి చచ్చిపోతాయి. దీనికి మంట వస్తుందా బాగా? మంట ఏమి ఉండదండి, స్మెల్. ఆ స్మెల్ కి అవి తట్టుకోవాలి. ఇక్కడ అక్కడ కూడా పోయింది సార్. పట్టుకోండి టర్పంటాయిల్ కదా అది. పొదుగు అసలు ఎన్ని వచ్చరికి కుళ్ళిపోయినండి. ఎన్నండి ఎన్ని వాసిపోయి వచ్చరికి ఏం చేసింది కదా, కుక్కలు లాగేసి అందులో మైని. అక్కడ యాక్సిడెంట్ మూడింటి కదండి. అబార్షన్ అయిపోయింది, మన తోడ కదండి. అక్కడ అబార్షన్ అయిన వచ్చింది మనకి. మనకి అబార్షన్ ఇక్కడ డెలివరీ అయింది, అది వేరే. అది హాయిగా ఉంది. అది బాగా తల్లి పిల్లలు చూద్దు కదా మీరు ఫోటోలో పెట్టారు కదా మీరు. చోట బాగుంది. ఇది ఆ 3 వచ్చినాయి కదా వాటిలో ఇది ఒకటి అన్నమాట. అక్కడే డెలివరీ అయ్యి ఇది అయిపోయింది. దీనికి కాలు మీద కూడా పెద్ద పుండు కూడా ఉందండి. లేదండి సోయి తప్పింది, సోయి లేదు కదండి. యాంటీబయాటిక్ కూడా చేస్తూనే ఉన్నాం. డైలీ వస్తున్నారు, పంప్ చేస్తున్నారు. సార్ ఇద్దరు వస్తున్నారు డైలీ అండి. నేను చూడండి ఇక్కడ ఐదుపల్లి హాస్పిటల్లో చేస్తారు. మీరు రుణం తీర్చుకోలేకపోతే ఏమండి అసలు మన వేదాలన్నీ కూడా గోవుని వర్ణించేంత గొప్పగా దేవుని కూడా వర్ణించాలి. అది జనాలకు తెలియట్లేదు. ఇప్పుడు జనాలు తెలియక తప్పు చేయడం అనేది సహజం, కానీ తెలియచేయాల్సిన అవసరం తెలిసిన వాళ్ళ మీద ఉంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలియచేయాలి. ఏంటంటే కనీసం ఇంకా ఉన్నాయి, బతికే ఉన్నాయి, పోతాయి అవి కూడా ఉంటారు. ఇప్పుడు పోతాయి కదా, ఇంకా తిరుగుతుంది. మొత్తం తీసేద్దామండి, స్ప్రే కొట్టేసి మొత్తం క్లీన్ చేసి మరి కొత్త రేట్ అంటే ఇంకా బెడ్ ఉన్నాయి సార్. ఇది ఇంతేనా? దాంట్లోంచి వచ్చేస్తున్నాయి పురుగులు, దాంట్లోంచి వచ్చేస్తున్నాయి చూడండి. దాంట్లో చేరిపోయినాయి బాగా. దాంట్లో పోసేయండి కాస్త అంత కనీసం. ఏం కాదుట, టర్పంటాయిల్ మనం వాడతాం కదా. బాధగా ఉంటుంది సార్. ఇంక లేవలేదా ఇది? పురుగులు ఏం చేయాలండి అసలు? ఏదైనా స్టాండ్ వేసి నిలబెడితే ఏమైనా సెట్ అవుతుందా? దాన్ని ఇట్లా ఏదైనా క్లిప్ వేసి జాయిన్ చేయడానికి సహకరించే స్టేజ్ లో లేదు కదా సార్. ఫస్ట్ గా దెబ్బ తగిలింది అనుకో, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ లో ఏదన్నా మనం చేయటానికి ఉంటుంది. కానీ ఈగలు తోలుకుంటుంది దీని మీద. తినలేకపోయింది అది.
సుబ్బరాజు గారు ఓపికతో ఆ దగ్గర చేస్తున్నాను ఆయన చేస్తున్నారు, లేదంటే అసలు అది ఇంకా నరకంగా ఉండేది. ఇప్పుడు ఎంతో కొంత క్లీన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం సాయంత్రం పిల్లలు హీలింగ్. వస్తున్నారండి, 4 పిల్లలు వస్తున్నారు కాలేజ్ పిల్లలు. స్కూల్ కాలేజ్ నుంచి 5కి వస్తారు. వచ్చాక ఒకసారి తిరిగేస్తున్నాం, అక్కడ వాళ్ళు అంతా కూర్చోబెట్టి గడ్డి పెడతాను. 3-4 సార్లు గడ్డి పెడతాను. అది అవసరం లేదు సార్, అది ఓన్లీ అది పెద్ద పుండుకే కానీ. ఇక్కడ చూడండి అన్నీ అక్కడ అక్కడ కూడా ఎర్రగా ఉందండి బాగా. రోడ్డు కొట్టుకుపోయింది. ఎంత బాధ అనిపిస్తుందండి. బాగా అవును నేను అదే అన్న సామగా తొట్టిదాయాలా బండిలో పోయిన ఇది అయిపోయింది పెను ఎప్పటికైనా తప్పదు, ఇంత బాధపడుతుంది. మంట వస్తుందండి. మంటప్పుడు లైట్ మీరు అనుకోండి. సామగా దాని మొత్తం ట్రీట్మెంట్ చేసేస్తున్నారు రోజునండి. దానికి ఆయింట్మెంట్ రాస్తాను, మాకు కళ్ళలోకి వెళ్తుందండి. ఆయింట్మెంట్ రాస్తాను. మీరు ఎక్కడ ఇచ్చారు? ఆ బాధ మనం చూడాల్సి వస్తుంది. ఆప్ చేయండి.